జై గురుదత్త శ్రీ గురుదత్త. మన అమ్మ ఉమాదేవి ఈరోజు స్వామివారిని ఒక అద్భుతమైన ప్రశ్న అడుగుతారు. నిజానికి ఇది మనుష్యలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మనస్సుల్లో ఉద్భవించేటటువంటి ప్రశ్నే. ఆ ప్రశ్నకి సమాధానం స్వామివారు ఈరోజు చెప్పబోతున్నారు. అయితే మన అమ్మ ఏ ప్రశ్న అడిగారు, స్వామివారు దానికి ఏ సమాధానం చెబుతున్నారు అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మన అమ్మ అడిగిన ప్రశ్న చూద్దాం. మూర్ఖాలోకే ప్రదృశ్యంతే దృఢమూలా విచేతసః జ్ఞాన విజ్ఞానరహిత సమృద్ధాస్య సమంతతః కేన కర్మ విపాకేన తన్మే సంసితుమర్హసి. అమ్మ ఉమాదేవి ఎంత చక్కగా ప్రశ్న అడిగిందో. లోకంలో కొందరు మానవులు పరమ మూర్ఖులుగా ఉంటారు. చైతన్యం కానీ, జ్ఞానం కానీ, విజ్ఞానం కానీ వీరికి ఉండవు. అయినా వీళ్ళు అన్ని విధాలుగా సమృద్ధిగా ఉంటారు. డబ్బులకు చూస్తే ఏ మాత్రమూ లోటు ఉండదు, అన్నీ బాగుంటాయి. కానీ పరమ మూర్ఖులుగా ఉంటారు. అసలు ఏం చెప్పినా చేయరు, ఏ దైవ కార్యం చేయరు, ఏది పట్టించుకోరు. కానీ వీళ్ళు అన్ని విధాలుగా సమృద్ధిగా ఉంటారు. ఎలాంటి కర్మ ఫలితంగా ఈ విధమైన ఫలితం వస్తుందో దయచేసి చెప్పండి అని స్వామివారిని మన అమ్మ ఉమాదేవి అడుగుతారు. దానికి స్వామివారు సమాధానం ఇవ్వబోతున్నారు. ఏ పురామనుజాదేవి బాలీసా అపి సర్వతః సమాచరంతి దానాని దీనానుగ్రహ కారణాత్ అబుద్ధిపూర్వం వా దానం దజ్జేవ తతస్తతః తేన పునర్జన్మని శుభే పాప్నువంచేవ తత్తదా పండితః అపండితో వాపి భుంక్తే దానఫలం నరః బుద్ధ్యా అనపేక్షితం దానం సర్వదా తత్ఫలచ్యుతః. స్వామివారు చాలా చక్కగా దీనికి సమాధానం ఇవ్వబోతున్నారు. దేవి, చక్కటి ప్రశ్న అడిగావు. అందరిలోనూ ఉద్భవించేటటువంటి ప్రశ్నే ఈరోజు నువ్వు అడగటం జరిగింది. దానికి సమాధానం చెప్తున్నాను. దేవి, పూర్వజన్మలో మూర్ఖులైనప్పటికీ దీనుల్ని అనుగ్రహిస్తూ దానాలు చేస్తూ బుద్ధి లేకపోయినా ఏదో ఒక కారణంగా దానం చేస్తూనే ఉన్న మానవుడు మరుజన్మలో కూడా ఆ దాన ఫలితాన్ని పొందుతున్నాడు. పండితుడైనా మూర్ఖుడైనా దానం చేస్తే చాలు, దాని ఫలితాన్ని తప్పనిసరిగా పొందుతాడు. దేవి, అక్కడ అతను పండితుడా అతను మూర్ఖుడా అనేది నిర్ణయించం. కేవలం దానం చేస్తే చాలు, ఆ ఫలితాన్ని అతను మూట కట్టుకున్నట్టే. బుద్ధిపూర్వకంగా దానం చేయనవసరం లేదు. దానం ఎలా చేసినా దాని ఫలితాన్ని తప్పనిసరిగా అనుభవిస్తాడు. అందువలన అతను ఏ కార్యము చేయలేనప్పటికీ కూడా పూర్వజన్మ వాసనాఫలం చేత అతను బుద్ధిపూర్వకంగా చేసినా చెయ్యకపోయినా దానం చేశాడు. కాబట్టి ఆ దాన గుణమే అతన్ని నిలబెట్టి ఈ రోజున ఆ విధంగా ఉన్నతుడుగా చేస్తోంది. ఆ కర్మావశేషం ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే అతను ఏమీ చెయ్యకపోయినా నిలబడగలుగుతాడు. జై గురుదత్త శ్రీ గురుదత్త.